నమస్తే అండి అందరికి. మనం భగవద్గీత శ్లోకాలు గురించి చెప్పుకుంటున్నాం కదా! ఈరోజు 24వ శ్లోకము పద్మప్రియ గారు చదువుతారండి. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశः గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతः సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. థ్యాంక్ యూ అండి. సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇలా అర్జునుడి చేత ఆదేశించబడిన శ్రీకృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన రథాన్ని ప్రముఖులైన భీష్మద్రోణులు ఇతర రాజులు ఎదురుగా నిలిపి, పార్థ, ఈ సమావేశమైన కురుశ్రేష్ఠులను చూడు అన్నారు. సంజయుడు అప్పుడు జరిగిన విశేషాలను వినిపిస్తూ ధృతరాష్ట్రుడిని భారత అని సంబోధిస్తున్నాడు. అంటే భరత కులంలో జన్మించిన వాడా అని. ఇలా అనటంలో, అయ్యా, ఎందరో గొప్ప వీరులు, మేధావులు, బుద్ధిమంతులు, ఉన్నత వ్యక్తిత్వం కలవారు ఈ కులంలో పుట్టి రాజ్యం చేసి కుల మర్యాదను నిలబెట్టారు, వంశ ప్రతిష్టను ఇనుమడింప చేశారు. ఇప్పుడు నీ కుల మర్యాదని నువ్వు కాపాడుకో అనే హెచ్చరిక ధనిస్తుంది. నా రథాన్ని రెండు సేనల మధ్య నిలుపు అని అర్జునుడు క్షత్రియ సహజమైన అహంకారంతో, యుద్ధ ఉత్సాహంతో భగవంతుణ్ణి ఆదేశించారు. సాక్షాత్తు భగవంతుణ్ణే ఆజ్ఞాపిస్తున్నానే అనే సంశయం ఆయనలో లేదు. అతడిలో రజోగుణం వల్ల వచ్చిన అహంకారపు పొర అతడిని కమ్మేసింది. అయితే ఇతడు నన్ను ఆజ్ఞాపిస్తున్నాడే అని భగవంతుడికి కోపం రాలేదు. ఆజ్ఞాపించిన వాడు గుడాకేశుడు. గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు అని. యుద్ధ వ్యూహాల గురించి ఆలోచిస్తూ చాలా రోజులు నిద్ర అనేది లేకుండా గడిపినవాడు అర్జునుడు. భగవంతుని కొరకు తప్పిస్తూ భక్తులు, మహాత్ములు నిద్రకు దూరం అవుతారు. అయితే వేదాంత పరంగా నిద్రను జయించినవాడు అంటే తమో గుణాన్ని జయించినవాడు అని. తమో గుణాన్ని జయిస్తే భగవంతుని ఆశ్రయం లభిస్తుంది. కనుకనే అర్జునుడికి భగవానుడు సారథి అయ్యాడు. రథానికే కాదు, తన జీవితానికే సారథి. ఆయన హృషీకేశుడు, ఇంద్రియాలకు అధిపతి. హర్షం కలిగించేవి కనుక ఇంద్రియాలను హృషీకాలు అన్నారు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఆనందంలోనే ఉంటారు. ఆయన ఆనందానికి తరుగు లేదు, విరుగు లేదు, తిరుగు లేదు. బృందావనంలో గోపికలను తరింపచేసేందుకు మురళీగానం వినిపించేటప్పుడు కానీ, యుద్ధరంగం మధ్యలో గీతాగానం చేసి అర్జునుడిని సర్వ మానవాళిని తరింపచేసే మార్గాన్ని చూపినప్పుడు కానీ, జరాసంధుడు తనపై దండెత్తి వచ్చి యుద్ధాలు చేసినప్పుడు కానీ, ధర్మరాజు అగ్రపూజ జరిపేటప్పుడు కానీ, శిశుపాలుడు నిందావర్షం కురిపించేటప్పుడు కానీ, రాయబార సమయంలో దుర్యోధనాది దుష్ట చతుష్టయం తనను కట్టివేయ వచ్చినప్పుడు కానీ ఆయన వదనంలో చిరునవ్వు చెదరలేదు. ఆయన ఆనందం కుళాయిలో నీళ్లలాగా బయట నుంచి వచ్చేది కాదు, బావిలో నీళ్లులాగా లోపల నుండి ఊరేది. అందుకే ఆయన హృషీకేశుడు. అట్టి వానికి ఇప్పుడు అర్జునుడి మాటలకు కోపం వస్తుందా? చేయవలసిందేదో చేసేయటమే కాని క్రోధం చెందేవాడు కాదు. అందుకే తన సారథి పాత్రను చక్కగా పోషిస్తూ చిత్తం మహారాజా అన్నట్లుగా రథాన్ని భీష్మ ద్రోణులకు ఎదురుగా ఉండేటట్లు రెండు సేనల మధ్య నిలిపారు. అరుగో, కురు ప్రముఖులను చూడు అన్నాడు. మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడి నోటి వెట్ట వెలువడిన మాట ఇదొక్కటే. ఈ మాటే అర్జునుడిలోని అహంకారాన్ని ఒక్క పెట్టున నాశనం చేసింది. గీతాబోధకు పునాదిని చట్టుక్కున వేశారు భగవానుడిక్కడ. గీతాబోధను వినటానికి అర్హత ఉండాలా? ఉండాలి. అర్హత లేని వానికి, అహంకారం అణగని వారికి ఈ అద్భుత జ్ఞానాన్ని అందించినా ప్రయోజనం లేదు. కనుక గీతాబోధ చేయాలంటే అర్జునుడిలో అహంకారం అణగాలి, అతడిలో విషాదం కలగాలి. రథాన్ని దుర్యోధనాదులకు ఎదురుగా నిలిపితే అర్జునుడిలో ప్రతీకార వాంఛ చెలరేగేది. వెంటనే గాంధీవం నుంచి బాణం రివ్వు దూసుకుపోయేది. కనుకనే భీష్మ ద్రోణులకు ఎదురుగా నిలిపాడు. వారు పాండవుల శ్రేయోభిలాషులు. అంతేకాదు, భీష్ముడు తనను పెంచి పెద్ద చేసినవాడు, ఒడిలో కూర్చోబెట్టుకుని విద్యాబుద్ధులు నేర్పినవాడు. ద్రోణుడు గురువు, తాను ఆయనకు ప్రియ శిష్యుడు. తన కుమారుడు అశ్వత్థామకు కూడా ప్రసాదించిన ఎన్నో అస్త్రాలు తనకు ప్రసాదించినవాడు. అందుకే వారిని చూడడంతోనే విషాదం కలిగింది. అయితే వీరిని చూసింది ఇప్పుడేనా? కాదు. విరాట నగరంలో ఉత్తర గోగ్రహణ సందర్భంలో వీరందరితోనూ యుద్ధం చేశాడు. తానొక్కడే వచ్చి దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులతో పాటు భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థాములందరితోనూ యుద్ధం చేసి తన అసమాన పరాక్రమంతో అందరినీ జయించి గోవులను మరణించుకుపోయాడు. అప్పుడు ఏ విషాదమూ కలగలేదు. మరి ఇప్పుడెందుకు కలిగింది? అదే భగవంతుని లీలా విలాసము. గీతాబోధకు అనుకూలంగా అర్జునుడిని తీర్చిదిద్దడానికే శ్రీకృష్ణుడు ఇలా చేశాడు. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాలి. మనం చేసే పనులన్నీ బయట ఫలితాలనిస్తే చాలదు, లోపల వ్యక్తిత్వం బాగుపడాలి. కనుక మన అంతరంగాన్ని శుద్ధం చేసుకోవటానికి, అహంకారాన్ని నాశనం చేసుకోవటానికి, మనోబుద్ధులను సరి చేసుకోవటానికి, మన వ్యక్తిత్వాన్ని బాగు చేసుకోవటానికి తగినట్లుగా కర్మలు చేయాలి. ఈ యుద్ధము అనే క్రూర కర్మ కూడా అందుకే జరగాలి. ఆ దృష్టి కలగనంత వరకు మనది కురుక్షేత్రం అవుతుందే కానీ ధర్మక్షేత్రం కాదు.
కర్మలు చేసే దేహము కురుక్షేత్రము, ధర్మకర్మలను వ్యక్తిత్వాన్ని శుద్ధం చేసే కర్మలను చేసే దేహము ధర్మక్షేత్రము. ఇప్పుడు జరగబోయే యుద్ధ కర్మ ద్వారా అంతరంగాన్ని శుద్ధం చేసుకునేందుకు వీలుగా జ్ఞానబోధ చేయడం కోసమే శ్రీకృష్ణుడు రథాన్ని రెండు సేనల మధ్య భీష్మ ద్రోణులకు ఎదురుగా నిలిపాడు. భగవద్గీత ఆవిర్భావానికి మూల శ్లోకం ఇది. ఇక్కడ శ్రీకృష్ణుడిని చర్యతో అర్జునుడిలో ఉన్న అహంకారం తొలగింది, విషాదం కలిగింది, జ్ఞానాన్ని అందుకునే యోగ్యత కలిగింది. ఆ యోగ్యత అర్హత లేని వారైతే మీరు చెప్తూ ఉండండి, నేను తీరిగ్గా పనులు చేసుకుని వస్తాను అని వినటానికే ఎన్నో ఫోజులు. నిజంగా ఇది కృష్ణార్జునుల కథ కాదు, మన కథ. మనం దైనందిక జీవితంలో పనులు ఎలా చేసి అంతరంగాన్ని శుద్ధం చేసుకోవాలో ఆ ఉపాయాలను తెలిపే కథ, తప్పక తెలుసుకోవలసిన కథ. అరుగో కురు వీరులను చూడు అని శ్రీకృష్ణుడు అనటంతో అర్జునుడు ఎవరెవరిని చూశాడు, అప్పుడు ఏం జరిగింది తర్వాత శ్లోకాల్లో ఇలా చెప్తున్నారు. పద్మప్రియ గారు చదువుతారండి. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదైశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అప్పుడు అర్జునుడు రెండు సేనలలోనూ నిలిచి ఉన్న తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనమలను, స్నేహితులను, మామలను, హితులను చూశాడు. అక్కడ నిలిచిన 50 మంది బంధువులను పరిశీలించి చూసిన అర్జునుడు అధికమైన కరుణతో కూడిన వాడే విషాదంతో ఇలా అంటున్నాడు. రథాన్ని రెండు సేనల మధ్య నిలిపి సారథి అయిన శ్రీకృష్ణుడు అరుగో కురువీరులను చూడు అనటంతో అర్జునుడు కేవలం శత్రు సైన్యంలోని వీరులనే కాకుండా ఉభయ సైన్యాలలోని ప్రముఖులను ఒక్కసారిగా పరికించి చూశాడు. ఎటు చూసిన ఆప్తులు, హితులు, బంధువులు, మిత్రులే. ఎవరెవరిని చూస్తున్నాడు? పితృన్ తండ్రులు, కురువంశ ప్రముఖుడు భూరిశ్రవుడు మొదలైన వారు ఉన్నారు. పితామహాన్ తాతలు, భీష్ముడు, సోమదత్తుడు, బాహిలికుడు ముత్తాత మొదలైన వారు. ఆచార్యాన్ గురువులు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలైన వారు. మాతులాన్ మేనమామలు, శల్యుడు, శకుని, పురుజిత్తు, కుంతిభోజుడు మొదలైన వారు. భ్రాతృన్ సోదరులు, దుర్యోధనాదులు, ధర్మజ, భీమ, నకుల, సహదేవులు, కేకయులు, విందానువిందులు మొదలైన వారు. పుత్రాన్ పుత్రుడు, అభిమన్యుడు, ఉపపాండవులు, లక్ష్మణుడు, దుశ్శాసన పుత్రుడు, ఘటోత్కచుడు, ఐరావంతుడు, దుష్టకేతువు మొదలైన వారు. సఖీం స్నేహితులు, అశ్వత్థామ, సంజయుడు మొదలైన వారు. స్వసురాన్ మామలు, ద్రుపదుడు, సైభ్యుడు మొదలైన వారు. సుహృత్ హితులు, విరాటుడు, సాత్యకి, కృతవర్మ, భగదత్తుడు మొదలైన వారు. వీరంతా అంతకుముందు తనకు తెలియని వారేం కాదు. అయితే ఇక్కడికి వచ్చి వీరిని చూసేంత వరకు అర్జునుడి ఆలోచనలు వేరు, ఇప్పుడు అందరినీ చూసిన తర్వాత కలిగిన ఆలోచనలు వేరు. ఇంతవరకు అరణ్య అజ్ఞాతవాస కాలాల్లో అన్నదమ్ములతో కలిసి అనేక క్లేశాలు అనుభవించాడు అర్జునుడు. వీటికి కారణము ప్రధానంగా దుర్యోధనుడే. అందువల్ల దుర్యోధనుడిపై ప్రతీకారం తీర్చుకోవాలి అనే కసి ఉంది. అదే అతడిలో పట్టుదలను కలిగించింది. దాంతో అతడిలో గొప్ప శక్తి ఉత్పన్నమైంది. అది ఉత్తర గోగ్రహణ సమయంలో వ్యక్తమైంది కూడా. కనుక ఎలా అయినా సరే దుర్యోధనుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని, న్యాయంగా తమకు రావాల్సిన రాజ్య భాగాన్ని ఇవ్వకపోతే యుద్ధంలో జయించి తీసుకోవాలని క్షత్రియుడిగానే ఆలోచించాడు ఇంతవరకు. అందుకే బలాబలాలు అంచనా వేసుకుంటూ ఎలాంటి వ్యూహాలు పన్నాలా అని ఆలోచిస్తున్నాడే కానీ ఇది అన్నదమ్ముల మధ్య పోరాటమని, ఇరుపక్షాల్లోనూ ఉన్న వాళ్ళంతా బంధువులు, మిత్రులు, ఆత్మీయులు అని, యుద్ధంలో విజయం సాధించాలంటే వీరిలో చాలా మందిని పోగొట్టుకోవాల్సి ఉంటుంది అని ఆలోచించలేదు. ఇప్పుడు మొదటిసారిగా అందరినీ ఒక్కచోట, అది యుద్ధరంగంలో చూడడంతో ఇన్నాళ్ల నుంచి ఉన్న తన మనోస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గొప్ప కరుణ ఆవహించింది, విషాదం కలిగింది. ఇందరు ఆత్మీయులను, బంధువులను, మిత్రులను ఈ రణభూమికి బలి ఇచ్చి తమ రాజ్య భాగాన్ని పొందడం అవసరమా? అందరినీ చంపుకున్న తర్వాత ఇక మిగిలేది శాపనార్థాలే కదా. దుర్యోధనాదులను చంపి గాంధారి ధృతరాష్ట్రుల మొహం చూసేదెట్లా? భీష్మ ద్రోణాది మహాత్ములను చంపి తాను సుఖంగా ఉండగలడా? ఇలాంటి ఆలోచనలతో అర్జునుడిలో కరుణ, జాలి, దయ కలిగాయి. పరయా కృపయా అవిష్టః, ఈ గొప్ప కరుణతో కూడిన వాడే విషీదన్ ఇదం అబ్రవీత్, విషాదంతో ఇలా అంటున్నాడు. ఎందుకు విషాదము? ఇంతటి విషాదం కలగటానికి మూల కారణం మమకారమే. నా డబ్బు, నా ఇల్లు, నా భార్య, నా బిడ్డలు, నా వాళ్ళు, నా పదవి, ఇలా నా నా అనేవన్నీ పాసాలే. ఇవన్నీ జీవుణ్ణి బంధించేవే. పాసబద్ధుడు జీవుడు, పాసముక్తుడు దేవుడు. పాసబద్ధుడైన వానికి దుఃఖం తప్పదు. అందుకే మమకారంతో నా బంధువులు, నా ఆత్మీయులు, నా వారు అంటూ అర్జునుడు విషాదగ్రస్తుడయ్యాడు.
పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచుతారు. తాము తినకుండా వారికి పెడతారు. వారికి ఏదైనా జరిగితే విలవిల్లాడిపోతారు. వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అయితే వారు పెరిగి పెద్దయిన తర్వాత తమ మాట వినడం లేదనో, తమను సరిగ్గా చూడడం లేదనో దాదాపుగా అందరూ బాధపడుతూనే ఉంటారు. బాధల్లో ఎక్కువ తక్కువలు ఉండవచ్చు. కొందరు గట్టిగా బయటికే బాధపడవచ్చు. కొందరు గుట్టుగా లోపలే బాధపడవచ్చు. కానీ బాధ మాత్రం తప్పదు. మమకారం ఉన్న చోటే బాధ. మమకారం లేని చోట ఏ బాధ ఉండదు. ఇంతకుముందు అర్జునుడు అనేక యుద్ధాలు చేశాడు. వేల మందిని సంహరించాడు. మరి ఎప్పుడు విషాదానికి లోను కాలేదు. మరి ఇప్పుడు యుద్ధరంగంలో సంహరించడానికి ఎందుకు విషాదము? ఇప్పుడు చంపవలసి వచ్చింది తనవారిని, అందుకే విషాదము. అంటే మమకారం వల్లే విషాదము. భాగవతంలో గజేంద్ర మోక్షం అనే కథ ఉంది. అక్కడ సరస్సులోకి దిగగానే గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుంది. గజేంద్రుడే జీవుడు, మొసలే మోహము, సరస్సే సంసారము. ఈ సంసారంలో దిగిన జీవుడు మోహము అనే మొసలి చేత చిక్కినప్పుడు ఎంత ప్రయత్నించినా వదలదు ఈ మమకార బంధము. చివరికి భగవంతుణ్ణి శరణు వేడాల్సిందే. మమకారము అనే పిశాచం ఆవేశిస్తే ఎంతటి ధీరుడైనా దీనుడైపోవాల్సిందే. అందుకే పళ్ళు పటపటలాడిస్తూ శత్రువులను ఓచకోత కొయ్యాలి అని యుద్ధరంగంలో ప్రవేశించిన అర్జునుడు, ధీరుడైన వీరుడైన అర్జునుడు దీనుడైపోయాడు ఈ మమకార పిశాచం వల్లనే. ద్రోణాచార్యుడు వంటి అస్త్రాచార్యుడు కూడా దృష్టద్యుమ్నుని చేతిలో చావవలసి వచ్చింది ఈ మమకారం అనే పిశాచం వల్లే. ధృతరాష్ట్రుడు 100 మంది పుత్రులను పోగొట్టుకుని తాను ఎవరికైతే అపకారాలు అన్యాయాలు చేశాడో ఆ పాండవుల వంచిన 13 సంవత్సరాలు జీవనం సాగించాల్సి వచ్చింది. ఒకనాటి సాయంకాలము ఒక తుమ్మెద షికారుకు బయలుదేరింది. దారిలో ఒక కొలను ఉంది. అక్కడ కొన్ని తామర పువ్వులు కనిపించి ఆకర్షించబడింది. పుష్పంపై వాలి అందులో ఉన్న మకరందాన్ని పీల్చుకుంటూ మత్తెక్కింది. అది తనకిచ్చిన సుఖంతో దానిపై మమకారం ఏర్పడి ఆ పుష్పాన్ని వదలాలనిపించలేదు. రాత్రి కావటంతో పుష్పం ముడుచుకుంది. బంధంలో చిక్కుకుంది. ప్రయత్నిస్తే బయటికి రావచ్చు. కానీ ఇక్కడే బాగుంది. తెల్లారకపోతుందా? తిరిగి పుష్పం వికసించకపోతుందా? అప్పుడు హాయిగా వెళ్ళొచ్చు. ఇంత మాత్రానికి అందమైన ఈ పుష్పాన్ని ఎందుకు చేల్చాలి అనుకుంది. తెల్లవారకు ముందే ఒక ఏనుగు ఆ కొలనులో దిగి ఆ పుష్పాన్ని తొండంతో పెకిలించి నోట్లో పెట్టుకుంది. సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నట్లు ఆ తుమ్మెదతో సహా పుష్పం ఏనుగు కడుపులోకి పోయింది. మమకార బద్ధుడైతే ఇంతే సంగతులు. ఎప్పుడు ఏడవని అర్జునుడు మమకార వ్యామోహంతో ఏడ్చాడు. అర్జునుడి వంటి వీరుణ్ణి ధీరుణ్ణి ఏడ్పించిన మమకారానికి మనమొక లెక్క. మదపు టేనుగులే పలాయన మంత్రం పఠిస్తే పుల్లాకులు గతేమిటి? అయితే అర్జునుడు ఏడిస్తే ఏడ్చాడు, కానీ ఎవరి ముందు ఏడవాలో వారి ముందే ఏడ్చాడు. భగవంతుని ముందు పెట్టుకుని ఏడ్చాడు. ధర్మదృష్టితో ఏడ్చాడు. ఎలాంటి విషాదమైనా సరే ధర్మదృష్టి ఉంటే చాలు. ఆ విషాదం వ్యక్తిని భగవంతుని వైపుకి తిప్పుతుంది. అర్జున విషాదం అధర్మమైనది కాదు, స్వార్థపూరితమూ కాదు, ధార్మికమైనది. అందుకే అర్జునుడి ఏడుపు భగవద్గీత అనే బ్రహ్మ విద్యా ప్రతిపాదితము యోగశాస్త్రము అయిన అద్భుత ఆధ్యాత్మిక జ్ఞానశాస్త్రం రావటానికి కారణమైంది. ఇక విషాదంలో మునిగిన అర్జునుడు ఏమంటున్నాడో తర్వాత శ్లోకంలో చూద్దాము. ఇవి రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ అండి.